హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజైతే మీ అందరితో ఫుల్ వీడియో ఒకటి షేర్ చేయాలనుకుంటున్నానండి. ఆ వీడియో షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 ½ మంత్ పైనే అవుతుందండి. మధ్యలో సీజన్ ఎక్కువగా ఉండటం వల్ల అదేనండి. వర్కులు ఎక్కువ ఉండటం వలన ఇంక అప్పటి నుంచి కుదరట్లేదు. ఏంటంటే ఇంకా స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆపేసేసరికి నాకేంటో ఆ వీడియో పోస్ట్ చేయాలంటేనే చేయలేకపోతున్నాను. ప్లీజ్ అండి ఆ వీడియో చూడండి. అదేంటంటే మన షెఫ్ మాధవి గారి ఛానెల్‌లో తోటకూర రెసిపీ అయితే చూసానండి. అంటే రెగ్యులర్‌గా ఆకుకూరలు అమ్మటానికొచ్చినప్పుడు తోటకూర ఏ ఆకుకూర అవైలబుల్‌గా ఉంటే అది తీసుకుంటాను. తోటకూర ఎక్కువగా తీసుకురావటం వలన ఇంక రెగ్యులర్‌గా తోటకూర ఫ్రై అలాగే అవుతుందని చెప్పేసి నేనింకా స్పెషల్‌గా చేద్దాం ఏదైనా అని తోటకూర రెసిపీ అని సెర్చ్ చేస్తే నాకేంటంటే తోటకూర పచ్చడి మన షెఫ్ మాధవి గారి ఛానెల్‌లో చూసానది. చాలా ఇంట్రెస్ట్ అనిపిచ్చేసి నేనింక చేశాను. టేస్ట్ ఉందండి నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే చేశాను. పిల్లలతో చేశాననమాట. అంటే మా పిల్లలు ఎక్కువగా నా చుట్టూ తిరుగుతూనే ఉంటారు గదా! ప్లీజ్ ఒకసారి వీడియో అయితే చూడండి. ఫుల్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. అక్కడ చూడండి ఒక టాప్ యూనిఫార్మ్ అనమాట అది. నారాయణ స్కూలు సెకండ్ యూనిఫార్మ్. నిన్న ఒకటి కుట్టిచ్చేసాను. ఈరోజైతే ఇది టైలర్ దగ్గరికి పంపిస్తే టైలర్‌కి హెల్త్ బాగోపోయేసరికి నేనే స్టిచ్ చేసేసాను. కస్టమర్ బట్టలనమాట. ఇంకా రెడీ అయిన తర్వాత అక్కడ హ్యాంగ్ చేశాననమాట. వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి. చాలా రోజులైపోతుందండి అసల ఆ వీడియో చేసి. అక్కడ నేను అక్కడ నాకు, ఇక్కడ నాకు గూడా డిఫరెన్స్ మీకు తెలిసిద్ది. అది నేను నిజంగా 1 ½ మంత్ బ్యాక్ తీసానా లేదనేది నా ఫేస్ చూస్తేనే పర్సనాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోయిద్దనమాట. సైలెంట్‌గా ఉండండి. హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజైతే మార్నింగే లంచ్‌లోకి అలాగే టిఫిన్‌లోకి ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. నేనైతే మనం షెఫ్ మాధవి గారి ఛానెల్‌లో చూసి షార్ట్స్‌లో అయితే చూసి ఈ రెసిపీ చేస్తున్నానండి. ఈ రెసిపీ ఏంటంటే తోటకూర పచ్చడి. తోటకూర రెగ్యులర్‌గా ఇంటి ముందుకు వచ్చినప్పుడల్లా తీసుకుంటానండి. ఒక అత్తయ్య అయితే తోటకూర ఆకుకూరలన్నీ తీసుకొస్తారు. ఇప్పుడైతే తోటకూరే తీసుకొచ్చారు అంతే చెప్పేసి తోటకూర తీసుకున్నాను. తోటకూర పచ్చడి అయితే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడైతే దీన్ని ముందుగా వాష్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. వాష్ చేద్దాం. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కింద ఏంటి కింద ఇవన్నీ వీడియోస్ లో కలిపి సౌండ్స్ మాట్లాడి ఇవైతే వాటర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. టమాటోలు అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుందాం. ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో ఆ తోటకూర దానికి తగినట్లు నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి 4 టమాటాలు తీసుకున్నాను. మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాం. ఓకేనా? మీడియం సైజ్ అయితే 4 తీసుకోండి. కొంచెం పెద్ద సైజ్ కదా అంతే. మీడియం సైజ్ అయితే 4 తీసుకోండి. కొంచెం హారన్స్ చూడండి బాబోయ్ నా కోసం వచ్చినట్టు. మీడియం సైజ్ అయితే 4 తీసుకోండి. ఇవి కొంచెం పెద్ద సైజ్ కదా నేను 3 తీసుకుంటున్నాను. 2 తీసుకున్నా పర్లేదు పెద్ద సైజ్. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం. పిల్లలు కూడా తినాలి కాబట్టి ఇదే పచ్చడి. స్పైసీ కొంచెం తక్కువ వేస్తున్నాను. అలాగే కరివేపాకు. అప్పుడు మనము ఆ వాటర్ పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టి వాటర్ తాగి ఇట్లా పెట్టి నువ్వు వాటర్ తాగి పిల్లలైతే పొద్దున్నే లేకుండా ఈరోజు కొంచెం లేట్గా లేచారండి. లేట్గా లేచి ఎర్లీగా బ్రష్ చేసి స్నానం చేస్తారు. లేవగానే రెగ్యులర్గా మార్నింగ్ లేచినా సరే ఫస్ట్ చేసేది వాళ్ళు బ్రష్ చేసి స్నానం చేసి వస్తారు. వాళ్ళ ఇష్టం అండి బాగా చేయడం. టిఫిన్ తినమని బ్రతిలాడినా అన్నం తినమని బ్రతిలాడినా వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు చేస్తూనే ఉంటారు. టీవీ ఉంటే టీవీకి పళ్ళకు చెప్తారు. పళ్ళు పాడవుతాయి అని చెప్పేసి కాసేపు టీవీ కట్ చేసినా కూడా ఇంకా బాగాలేనమాట. ఇప్పుడైతే అసలు చేతిలో రిమోట్ పట్టుకొని రిమోట్లు కింద పడేసి రిమోట్ కూడా పాడైపోయింది అనమాట. మీ పిల్లలు ఎన్ని రిమోట్లు పాడు చేశారండి? మా పిల్లలు అయితే ఇప్పటికి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి అయితే 10 పైన రిమోట్స్ అండి. 10 కాదులేండి, సంవత్సరానికి వచ్చేసి పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నాను కదా, సంవత్సరానికి వచ్చేసి కనీసం 4 రిమోట్లు పాడవుతున్నాయి.
రిమోట్ పౌచ్ ఉంటే అంత ఎఫెక్ట్ ఉండదు. రిమోట్ పౌచ్ అయితే తీసుకోవాలి. వీళ్ళ వల్ల అసలు రిమోట్లన్నీ పాడైపోతాయి. పచ్చిమిర్చి, టమాటో, తోటకూర. ఒకటే ఉంది. కోసి కొంచెం వాటర్ తెచ్చుకోవాలి. గ్లాస్ వాటర్ అవుతాకి మనం కొంచెం మిగులుతాయి కదా, ఇంకా వాటర్ దాంట్లో మిగిలాక ఆ వాటర్ దాంట్లో కొంచెం ఇట్లా స్టవ్ పైన ఆల్రెడీ అన్నం పెట్టేశాను. అన్నం వండిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మా వారు బయటకు వెళ్ళాల్సిన పని ఉంటుంది. అందుకని రెగ్యులర్గా మార్నింగే అన్నం వండేస్తాను. ఆయన టిఫిన్ చేసి ఇక్కడే అంటే ఊళ్ళో ఉండేలా అయితే టిఫిన్ చేసి ఒక 11 దాకా అలాగే ఉంటారు. బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అన్నం అడుగుతారు. అందుకని చెప్పేసి అన్నం రెడీ చేసేస్తాను మార్నింగ్. చికెన్ ఉంది కదా, చికెన్ పొగడి చేస్తావా? నాకు పని ఉందిగా. చేస్తావా ప్లీజ్ మమ్మీ? టిఫిన్ కి ప్లీజ్ మమ్మీ. ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసానండి. మమ్మీ ప్లీజ్ మమ్మీ చేస్తావా? దీనిలో ఫస్ట్ మనం తాగు, కొంచెమే తాగు. కొన్ని ఒక 20 మెంతులు వేసాను. జీలకర్ర వచ్చి ఒక 1/2 స్పూన్ వేసాను. ఫ్లేమ్ తగ్గించి పెట్టుకుంటున్నాను. ఈ డబ్బాలు మీరు ఎవరైనా గుర్తిస్తే కామెంట్ చేయండి. ఈ డబ్బాలు జీడి ఇంగుకు వచ్చిన డబ్బాలండి. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి. ఇవి వచ్చేసి నువ్వులండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పచ్చళ్ళలోకి నువ్వులు వాడండి, టేస్ట్ బాగుంటుంది. అంటే అన్ని పచ్చళ్ళు కాదు, కొన్ని పచ్చళ్ళు వాడి. నేను వాడి ఆల్రెడీ ట్రై చేశాను కొన్ని పచ్చళ్ళు, అందుకని చెప్తున్నాను. ఈ గ్యాస్లో పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకున్నాం. ఘాటు కానీ కట్ చేద్దాం కానీ ఇలాగా. లేదంటే ఇవి పేలు మన పైకి రివర్స్ అవుతుంది. వీటిని ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నామని చెప్పేసి ఇవి తిన్నా కాటే నూనెలో వేసినా మనకే ప్రమాదం. చింది పడతా ఉంది. రివేంజ్ తీసుకోండి. కొంచెం ఫ్లేమ్ పెంచాలి. మనం కట్ చేసి వేయడం వల్ల పచ్చిమిర్చి సౌండ్ అది పేలకుండా ఉంటే ప్లస్ త్వరగా కూడా ఫ్రై అవుతుంది. పచ్చిమిర్చి ఫ్రై అయ్యి ఇప్పుడు టమాటోలు వేసుకుంటాం. తోటకూర వేసుకున్నాం. పచ్చిమిర్చి తర్వాత తోటకూర. కొంచెం నాకు వాటర్ కదా, నాకు ఇవ్వండి. అవి వద్దు, నాకు ఆ గ్లాస్ వేరే గ్లాస్. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. బయటికి వెళ్ళి సన్ సైడ్ ఇలా చూడు పూలు వస్తుంది. ఇంకేంటండి విశేషాలు? మా పిల్లలతో అయితే పిచ్చగోలుగా ఉంది. మీ ఇంట్లో హాలిడేస్కి మీ పిల్లలు ఏ ప్లాన్లో ఉన్నారు? అలా మా టీవీ కంకిమా మంచిగా గేమ్స్ ఆడుకుంటున్నారా, మంచిగా చదువుకుంటున్నారా? కామెంట్ చేయండి, ఓకేనా? వాటర్తో ఆడతారు. స్నానాలకు బాతింగ్ కూడా ఆటలే. వీళ్ళకి బాతింగ్ కూడా ఆటలే. వాటర్ పారబోస్తారు. ఇప్పుడు కూడా వాటర్ పారబోసారు. ఇంట్లో ఉన్న బట్టలతో ఆడతారు. అది వీటిని చీరలా కట్టి టీవీకి అంకితం అవుతారు. పుస్తకాలు మాత్రం తీయరు. వాళ్ళ మిస్లు ఎవరైనా చూస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. పుస్తకాలు తీయరు. ఇప్పుడైతే పచ్చడి మిక్సీకి వేసేసుకున్నాం. చూడండి, 10 వెల్లుల్లి రెమ్మల పైనే వేస్తున్నాను, పెద్ద సైజుని.
తోటకూరలో ఉప్పు కంటెంట్ ఉంటుంది, మనం కొంచెం చూసి వేసుకోవాలి. రాయి ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు. ఇది నేను చదువుకున్న టైంలో నేర్చుకున్నాను, తోటకూరలో ఉప్పు శాతం ఉంటుందని. రాళ్ళు ఉప్పు వేయాలి. చింతపండు ఆల్రెడీ దీనిలో పెట్టేశాను కదా, అది కూడా తీసేసి ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను. అమ్మే, అసలు ఏం చేస్తున్నావు చెప్పు. తోటకూర పచ్చడా బాగుంటుందా బాగోదా దీన్ని చూడండి, చూపి. చేయలేదు కదా. నాకేం తినబుద్ధి కాబట్టి చూడండి ఇలా చేశాను కదా, ఇప్పుడు తోటకూర వేసేసాను. బాగుంది, నిజంగానే బాగుంది. యశు, టీషర్ట్ వేసుకోరా మీరు? పచ్చడి టేస్ట్ వస్తుంటారా? ఇప్పుడు పెట్టను, చెప్పండి పెట్టండి. తెలుగు ఒకటి టీషర్ట్. ఈరోజు టిఫిన్ చేయలేండి, అన్నం తింటారు. ఎందుకంటే వేరు వేరు అన్నం పచ్చడి మంచిగా కలుపుకుంటే ముద్ద మీద ముద్ద వెళ్ళిపోయింది అనమాట. అదే వేసుకోకపోతే మళ్ళీ ఒకసారి మిక్సీ కదా. మా చెల్లికి తీసి టేస్ట్ అక్కడ దీంట్లో వాటర్ పోయాలి, గుప్లీ కాదు మంచి మంచి నీళ్ళు పట్టలేదు. టేస్ట్ అంటే బాగుంది, బాగుంది, అదిరిపోయింది. యశు అడ్డం లేదు వీడియో. అక్క నువ్వు ఇట్లా కొంచెం అంత ఆయన చేశారు, ఎక్కువ వేయలేదు. సరిగ్గా తాలింపు అయిపోయింది. కొద్దిలే ఒకటి. అక్క పట్టలే నాకు. యశు ఏమని చెప్తున్నాను కదా చెల్లికి, ఏం చేయట్లేదు. అన్నీ నా నుంచి రాకుంటే కళ్ళు రావద్దు. వీడియోలో మాత్రము నేను పెద్దోళ్ళు అయిపోయినట్టు యాక్షన్ చెయ్యి, అప్పుడు అవి స్టూల్ ఎక్కలేదు అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇద్దరం కలిసి ఊరికి వెళ్ళిపోతున్నా, ఇక రాము, అందుకని తోటకూర చేస్తున్నాం. మా మమ్మీ తోటకూర చేసి మమ్మల్ని అక్కడ పంపించి వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు నువ్వే. అవును అవునండి, ఇదే చెప్పింది మొత్తం అబద్ధమే అండి. మేము ఎక్కడికి వెళ్ళాము? అవును, అన్నిట్లో గొడవ చేస్తూ అక్కడి ఈ పిల్లగా చెప్తా ఉంటుంది, అప్పుడు అవి స్టూల్ ఎక్కలేదు అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇద్దరం కలిసి ఊరికి వెళ్ళిపోతున్నా, ఇక రాము, అందుకని తోటకూర చేస్తున్నాం. మా మమ్మీ తోటకూర చేసి మమ్మల్ని అక్కడ పంపించి వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు నువ్వే. అవును అవునండి, ఇదే చెప్పింది మొత్తం అబద్ధమే అండి. మేము ఎక్కడికి వెళ్ళాము? అవును, అన్నిట్లో గొడవ చేస్తూ అక్కడి ఈ పిల్లగా చెప్తా ఉంటుంది. చూడాలా కిచ్వైకి కూడా ఇటు రండి, అటు వెళ్ళండి కొంచెం. చేయగలిందా? అదిరిపోయినండి, చాలా బాగుంది. చూసి చెప్పి కిచ్వై బాగుంది. మమ్మీ నాకు పెద్ద ముద్ద చాలా చాలా బాగుంది. యశు
వంట అదంతా అయిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చానండి. సమ్మర్ కదా, బాగా చాలా చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. ఇంకా చూడండి, ఇక్కడైతే వర్క్ వేస్తున్నాను. ఈ వర్క్ వేసి కూడా అసలు ఎన్నాళ్ళు అయిపోతుందనండి. కాకపోతే ఈ వీడియో నేను మీకు షేర్ చేయడం అనేది లేట్ అయిపోయిందనమాట, కొంచెం వర్క్ బిజీ ఉండటం వలన. ఇది వచ్చేసి బ్లాక్ క్రేప్ క్లాత్ పైన పింక్, గోల్డ్, సిల్వర్ కాంబినేషన్లో వేసానండి. అసలు వర్క్ ఉందండి, ఎంత బాగుందో అంటే కొంచెం కనిపించే వర్కే మీకు చాలా టైమింగ్ అనమాట. హార్డ్ వర్క్ అండి, వెరీ హార్డ్ వర్క్. ఫినిషింగ్ అయితే అద్భుతంగా వస్తుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. అది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ అనమాట, మా సిస్టర్దేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా యశ్వితమ్మ వీడియోస్లో వింటూనే ఉన్నారు కదా, మమ్మీ చికెన్ పకోడీ చేయి, చికెన్ పకోడీ చేయి, మొన్న చికెన్ ఉంది కదా అని అంటుంది కదా. ఆ చికెన్నే ఇప్పుడు పకోడీ అయితే వేస్తున్నానండి, చికెన్ పకోడీ చేస్తున్నాను. అది మొత్తం ఏంటంటే మీకు ఎలా చేయాలనేది తెలుసు కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలాలు, అలాగే కొంచెం అంత పెరుగు, కార్న్ఫ్లోరు, పైన కొంచెం స్టైలిష్గా ఉంటుందని చెప్పేసి నువ్వులు వేశాను. ఇంక మొత్తం ఇంకా మిక్స్ చేసేసి ఒక అరగంట పాటు, అంటే టైం లేదని చెప్పేసి ఒక అరగంట అయితే నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇలాగ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇక చికెన్ ముక్కలు అయితే వేసేస్తున్నాను అనమాట, 1 by 1. టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ పకోడీ. ఒకసారి వర్క్ చూడండి, దగ్గరగా చూపిస్తాను. సిల్వర్ కాంబినేషన్ వచ్చిన దగ్గర ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, ఒకసారి క్లియర్గా చూపిస్తాను. 3 కలర్ కాంబినేషన్స్ అండ్ బ్లాక్తో కలిపి 4 కలర్ కాంబినేషన్స్, అసలు చాలా బాగుందన్నమాట. పకోడీ గురించి చెప్పాలంటే కృష్ణమ్మ చేయక ముందు ఉంది, చేసిన తర్వాత అయితే గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.